డైరెక్టర్ యజ్జా తిరుపతి దేవరాణి కుమారుడు శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. మాచనపల్లి గ్రామానికి చెందినటువంటి సింగిల్ విండో డైరెక్టర్ యజ్జా తిరుపతి దేవరాణిల కుమారుడు శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం మానసిక వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు చేతి రుమాలు మరియు లడ్డూ ప్రసాదం వితరణ చేయబడింది. మానసిక విద్యార్థుల సమక్షంలో తన కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచనపల్లి ఉప సర్పంచ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు దొందరవేణ రమేష్ మరియు పోసల వెంకన్న పాల్గొన్నారు. మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో మన ఆశ్రమానికి సమీపాన ఉన్నటువంటి మాచనపల్లి గ్రామానికి చెందిన యజ్జా తిరుపతి దేవరాణి దంపతుల కుమారుడు యజ్జా శ్రావణ్ ప్రస్తుతానికి ఇప్పుడు అబ్బాయి హైదరాబాద్లో బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మన ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ స్వీట్స్, తర్వాత పిల్లలకు ఉపయోగపడేటువంటి చేతి రుమాలు, హ్యాండ్ కర్చీఫ్స్ను వితరణ చేయడం. దొంగవేణ రమేష్ గారు బీజేపీ నాయకులు ఉన్నారు. వారు కూడా మన ఆశ్రమానికి ఎంతో చెడుగా ఉంటూ మనకు కూడా ఈ ఆశ్రమంలో ఉండేటువంటి పిల్లలందరికీ సహకరిస్తూ వస్తున్నారు. మరి ఇంకా వారి సహకారం మా ఆశ్రమానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మాచనపల్లి గ్రామంలో స్థాపించడం జరిగింది ఫస్ట్. ఎందుకంటే దీనికి మా మాచనపల్లి నుంచే ప్రతి సహకారం అందింది. సరే, దీనికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది జమ్మికుంట పోవడం జరిగింది. ఎందుకంటే మా విలేజ్ నుంచి కూడా మా పత్తి వీరారెడ్డి పుష్పలత గారు కూడా దీనికి ఒక 20 గుంటల ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కొందరు ముఖ్యంగా ఏంటంటే దీని ఉద్దేశం ఇంకా దీన్ని డెవలప్ చేయాలని తప్ప కృంగిపోవడానికి చాలా మధ్యలో మొత్తం డిస్టర్బ్ చేసి దీన్ని మళ్ళీ నిర్వీర్యం చేసి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్ళీ అదే బుచ్చరామ సార్ గారు మళ్ళీ దీన్ని తీసుకొని దీన్ని ఇంకా డెవలప్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. కాకపోతే నేను కూడా నాతోటి నాయకులకు కానీ వేరే ఇతర ఏదైనా కార్యక్రమాలు బయట చేస్తున్నారు. తన వంతుకు కూడా సార్ గారు కూడా నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తూ ఈ పేద విద్యార్థులకు, ఇలా పేద విద్యార్థులు అంటే వాళ్ళకు మానసికంగా పేదలే తప్ప కొందరు ఆర్థికంగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే వాళ్ళ బరువును తీసుకొచ్చి వీళ్ళ భద్రతగా అప్పచెప్పి వీళ్ళ దగ్గర కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వంతు సాయం చేస్తున్నారు. కొందరు మన మాస్టర్పల్లి కూడా మా మాచనపల్లి విలేజ్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. యజ్జా శ్రావణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇది చేసిండు. ముందు చదువులోకి పోయిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మళ్ళీ చేస్తారు. అదేవిధంగా మాకు కూడా ఏమైనా కార్యక్రమం అయితే మేము కూడా చేస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా జరిగితే మాత్రం భగవంతుని ఆశిస్తే మనం కూడా మా వంతు సహాయకరం చేస్తాము. అది కూడా లేకపోయినా కూడా ఎవరి జ్ఞాపకార్థం ఏదో ఒకటి మనం వీళ్ళు కంపల్సరీ మన వంతు సాయం చేస్తామని నేను సభాముఖంగా చెప్పి ఈరోజు జమ్మకుంటలోని శ్రీ మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి మేము మా కుమారుడైన యజ్జా శ్రావణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ పిల్లలకు సారు బుచ్చరామ్ సార్ గారి ఆధ్వర్యంలో సారు కోరిక మేరకు పిల్లలకు ఏదన్నా కొంచెం ఇప్పుడు చలికాలం వస్తుంది సార్ అని చెప్తే ఆ సార్ మాకు చిన్న అడ్వైజ్ ఇస్తే ఆ పిల్లలకు కొంచెం ఆ చేతి రుమాలు కొంచెం బాగుంటుంది, పిల్లలకు కొంచెం చీమిడి లాంటిది అన్నట్టు తుడుచుకోవడానికి అంటుందని చెప్తే దాన్ని మేము తీసుకొని ఆ పిల్లలకి చిన్న సాయంగా మేము ఏదో దానికి కాకుండా చిన్న సాయంగా పిల్లలకి చేతి రుమాలు మా బాబు పుట్టినరోజు సందర్భంగా వాడికి ఇవ్వడానికి మేము వచ్చేసినాము. మా బాబుకు ఆ దేవుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరియు అట్లాగే ఆ పిల్లలకు కూడా వారికి ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు మంచిగా బాగుపడి మంచి చదువులు చదువుకొని వాళ్ళు బాగుపడాలని ఆ భగవంతుని కోరుకుంటూ